గోవిందరావ్ ఫూలే. మహారాష్ట్ర సతారా జిల్లాలోని వ్యవసాయ తోట మాలికులానికి చెందిన కుటుంబంలో ఏప్రిల్ 1827 11న జన్మించారు. జ్యోతిరావ్ తండ్రి పూల వ్యాపారం చేయడం వల్ల వారి ఇంటి పేరు ఫూలేగా మార్పు చెందిందని చరిత్రకారులు చెప్తుంటారు. అతి తక్కువ కాలం పాఠశాలకు వెళ్లినప్పటికీ ఫూలేకి పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఎక్కువ. ప్రతిరోజూ నిద్రకుపక్రమించే ముందు లాంతరు వెలుతురులో చదువుకునేవాడు. జ్యోతిరావుకు చిన్నప్పటినుంచే శివాజీ అంటే అభిమానం ఎక్కువ. శివాజీ, జార్జ్ వాషింగ్టన్ల జీవిత చరిత్రలో ప్రభావితం చేయడం వల్ల దేశభక్తి, నాయకత్వ లక్షణాలు అలవాటయ్యాయి. థామస్ రచించిన మానవ హక్కులు పుస్తకం అతడి ఆలోచనలను ప్రభావితం చేసింది. 1848లో కులవివక్షకు గురైన జ్యోతిరావ్ ఫూలే ఆనాటి నుంచి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. ఫూలే ప్రజల్లో వితంతు పునర్వివాహం గురించి చైతన్యం తీసుకొచ్చారు. 1864 గర్భస్రావ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించడం ద్వారా వితంతువులైన గర్భిణీలకు అండగా నిలిచారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. మహిళల చదువు కోసం పాటుపడ్డారు. ఫూలే స్థాపించిన సత్యశోధక సమాజం భగవంతుడు, భక్తుడికి మధ్య దళారీలుగా పురోహితులు ఉండవద్దని పిలుపునిచ్చింది. ఆ కాలంలోనే మునిసిపల్ కౌన్సిలర్గా ఎన్నికై ప్రజాప్రతినిధిగా కూడా సేవలందించారు. దీనబంధు అనే పత్రికను స్థాపించి బీదల, కార్మికుల సమస్యలను సమాజానికి తెలిసేలా చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిబా ఫూలే తన గురువుగా ప్రకటించుకున్నారంటే ఆయన గొప్పదనం ఏంటో అర్థమవుతుంది. సంఘసేవకుడైన